సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ డేంజరస్ బ్యాటింగ్కు పేర్గాంచాడు. భారత్తో జరిగే టీ20 సిరీస్కు ముందు తన జట్టులో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉందంటూ హెచ్చరించాడు. ఎంత స్కోర్ అయినా చేస్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ భారత్కు హెచ్చరికలు జారీ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఎంత మొత్తమైనా స్కోర్ చేయగలదని అన్నాడు. భారత్తో జరిగే సిరీస్లో తన దూకుడు విధానాన్ని వదులుకోవడానికి ఎటువంటి కారణం లేదని హెడ్ స్పష్టం చేశాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 29న అంటే కాసేపట్లో కాన్బెరాలో ప్రారంభమవుతోంది. మీకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంటే దూకుడుగా ముందుకు సాగాలి అని హెడ్ భారత్తో సిరీస్కు ముందు అన్నాడు. ప్రారంభ ఓవర్లలో బంతులను వృధా చేయకూడదు, ఎందుకంటే డేవిడ్ స్టోయినిస్, ఇంగ్లీష్, మ్యాక్స్వెల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇది బలమైన బ్యాటింగ్ లైనప్ అంటూ చెప్పుకొచ్చాడు. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియా తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకుంది. ఇది మొదటి ఓవర్ నుంచే భారీ షాట్లకు ప్రాధాన్యత ఇస్తుంది. మేం దూకుడుగా ముందుకు వెళ్తే ఎన్ని పరుగులు అయినా చేయగలం అని హెడ్ అన్నాడు. కాబట్టి నేను అక్కడికి వెళ్లి పిచ్ను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తామన్నాడు. వన్డేలు లేదా టీ20 క్రికెట్లో చూసిన గత 2 సంవత్సరాలుగా ఇదే మా బలమన్నాడు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో తామేమీ నిర్లక్ష్యంగా లేమన్నాడు. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా బలమైన టీ20 జట్టును కలిగి ఉంది. కెప్టెన్ మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్, టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షాట్లతో పాటు హెడ్ అత్యంత బలమైన బ్యాట్స్మెన్లలో ఉన్నారు. ఈ బ్యాటింగ్ లైనప్ ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా అద్భుతమైన వేగంతో పరుగులు సాధించడంలో సాయపడింది. 2025లో పవర్ ప్లే సమయంలో సగటున 61, స్ట్రైక్ రేటు 169.97గా ఉంది. అటు గత ఏడాది కాలంగా భారత్ తన బ్యాటింగ్ లైనప్ కూడా గణనీయమైన మార్పులు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పదవి విరమణ చేసిన తర్వాత 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న కొత్త బ్యాట్స్మెన్లకు ప్రాధాన్యతనిచ్చింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఇప్పుడు టీ20లలో భారత జట్టు తరఫున ఇన్నింగ్స్ను ప్రారంభిస్తున్నారు. ఇద్దరు త్వరగా పరుగులు చేయడంపై దృష్టి పెడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ వంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు.